వెళ్ళాక ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనం వినద్దు. అందరూ ఒక మాట మీద ఉండి రాజీనామా చేద్దాం. అర్థమైందా? సార్ ఆగండి. సార్ ఆగండి సార్. సార్ని కలవాలి. సార్ మీటింగ్లో ఉన్నారు సార్. మేము వచ్చిందే టిక్కెట్ కోసం కాదు, పార్టీకి రిజైన్ చేయడానికి. పక్క జరగా. సార్, మీ పార్టీకి రాజీనామా చేయడానికి వచ్చాం. ఎమ్మెల్యేలుగా మా రాజీనామా పత్రాలు స్పీకర్ గారికి ఎప్పుడో ఇచ్చాం. ఇప్పుడు మా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాం. ఏమయ్యా, బుద్ధుండే మాట్లాడుతున్నారా మీరు? 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని కాదని నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల పార్టీని నమ్ముకొని పోతున్నారు. మీరేం రాజకీయ నాయకులయ్యా? ఇంకోసారి ఆలోచించుకోండి. చించుకోవడానికి ఏం లేదు సార్, పెంచుకోవడానికే వచ్చాం. ఏయ్, ఒక్కసారి తెంచుకున్నాక ఎంత గింజుకున్న పార్టీ మళ్ళీ కనికరించదు. వస్తాం సార్. వచ్చేదేమీ లేదు. మీరు గుమ్మం దాటేలోగా మీకంటే దమ్మున్న నాయకుల్ని మీ నియోజకవర్గాల్లో నిలబెడతాను. ఇలాంటివి చాలా చూసాం. అదండి. Madam, 18 MLAs of our party have resigned because of Jagan Reddy. జగన్ని మనం ఆవేశపరుడు అనుకున్నాం, కానీ వాడు ఆలోచనపరుడయ్యా. వాడిని మీరు పొగడ్డం ఏంటి సార్? పొగడ్డం కాదయ్యా, ప్రోగ్రెస్ పార్టీని కూలుస్తూ ఆ ఇటుకలతో వాడి పార్టీని నిర్మించుకుంటున్నాడు. వాడు ఆవేశపరుడైతే 80 మందితో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేవాడు. కానీ ఆలోచనాపరుడు కాబట్టే 18 మందితో మాత్రమే రాజీనామా చేయించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి తన పార్టీని బలపరుచుకుంటున్నాడు. రాష్ట్రంలో జరుగుతోన్న 18 స్థానాల ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే ఫలితాలు అటు తెలుగునాడు పార్టీ, ఇటు ప్రోగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కలవరపెడుతున్నాయి. Madam, we have bad news from Andhra Pradesh. We have no chance of winning a single seat in those 18 seats of by-elections. You are in charge of Andhra Pradesh. Do you have an explanation? Madam, ఏమీ లేనోడిని బెదిరించడం సులభం, ఉన్నోడిని బెదిరించడం ఇంకా సులభం. కానీ అన్నీ ఉండి ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. హీస్ లైక్ ఎ సూసైడ్ బాంబ్. వాడు చస్తూ వాడితో పాటు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. సో ప్లీజ్ మేడం, కన్సిడర్. నో మేడం, ఏపీలో జగన్ రెడ్డి లాంటి లీడర్స్కి మనం బెండ్ అయితే వేరే రీజనల్ లీడర్స్ కూడా మనల్ని డిక్టేట్ చేస్తారు. We are in touch with opposition leader. We have a plan in place. We need your permission, madam. జనాల్లో వాడి పట్ల పెరుగుతున్న సింపతి చూస్తుంటే మన పార్టీకి కనీసం క్యాండిడేట్లు కూడా దొరికేటట్టు లేరు సార్. ఇన్ని రోజులు ప్రోగ్రెస్ పార్టీ మాత్రమే మన ప్రత్యర్థి అనుకున్నాం. సాఫీగా సాగిపోతున్న మన రాజకీయ సంసారంలోకి మూడోవాడు దూరాడు. వాడిని వెంటనే ఆపాలి సార్. వాళ్ళు న్యాయం చేసిన మంచి పనులు కావచ్చు, లేక పోయాక వచ్చిన సింపతి కావచ్చు, వాడికి ఆ 2 ఆయుధాలే కూర్చున్నాయి సార్. వాడిని మనం ఎదుర్కోవాలంటే మనకు ఒక బలమైన ఆయుధం కావాలి సార్. అవినీతి అనే ఆయుధాన్ని వాడండి. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ తన తండ్రిని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్ల అవినీతి చేశాడని అధికార ప్రోగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగునాడు పార్టీ జగన్ పై ఆరోపణలు చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి ఆరోపణలే అంటూ జగన్ తన ప్రచారాన్ని తాను చేసుకుపోతూ ముందుకెళ్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సాగే కొద్దీ సరికొత్త కుట్ర కోణాలు బయటపడుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కోర్టుకి సమర్పించిన 5 అభియోగాల పత్రంలో వివరించింది. 1,00,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదు. కోర్టులో జగన్ చేసిన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. ఇది దేశంలోనే అతి పెద్ద అవినీతి. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కోర్టు సుమటో కేసు బుక్ చేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిబిఐ జగన్మోహన్ రెడ్డి మీద 10 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్న జగన్ అక్రమాస్తుల కేసు జగన్ ను ఎంక్వైరీకి రావాల్సిందిగా సిబిఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు జగన్ తన ప్రచార కార్యక్రమాలను ఆపి దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిబిఐ ఎంక్వైరీకి హాజరయ్యారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అరెస్టు చేసి అన్యాయంగా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు గెస్ట్ హౌస్ దగ్గర ఆగ్రహ జ్వాలలు నెలకొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నట్లుగా సిబిఐ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎంక్వైరీని పిలిచి Sir? Thank you. Oh, okay. Come on, guys. Congratulations to our success. Cheers. హలో సార్, చెప్పండి సార్. జైల్లో జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూసి చెప్పండి. ఓకే సార్. చెప్పండి. సార్, వాడు పసిపిల్లోళ్ళ నిద్రపోతున్నాడు సార్. "24 hours వాడిపైన కన్నేసి పెట్టండి. ఏ రూల్కి అగేన్స్ట్గా వెళ్ళినా మన పవర్ చూపించండి." ఓకే సార్, నేను చూసుకుంటా. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఈ ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? జగన్ రెడ్డి కడపోడు సార్. కడపోళ్ళకి ఈ ఎండలు కష్టాలు కొత్తేం కాదు.
స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి